అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీజ్ ద కార్ అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి. పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కారు పోతున్నటువంటి నేపథ్యంలో తన కారు కింద సింగయ్య అనేటటువంటి ఒక వ్యక్తి పడిపోయి చనిపోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ని పోలీసులు విచారణ చేసినటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గన్మెన్ని కూడా విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఆ కారు కిందే పడి ఆ వ్యక్తి చనిపోయాడంటూ కూడా కొంత నిర్ధారణకు వచ్చినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి. ఇదే నేపథ్యంలో డ్రైవర్ని కూడా పోలీసులు విచారణ చేసినటువంటి నేపథ్యంలో డ్రైవర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కారుని కాస్త పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి, కారుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ కారు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం పైన స్పందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈడికే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆ కారు కింద పడలేదు, అదంతా కూడా పూర్తి స్థాయిలో గ్రాఫిక్స్, ఆ కారు కింద నిజంగా వ్యక్తి పడితే ఆ కారు ఎట్లా ముందుకు కదులుతుంది, కేవలం ఇది ఏఐకి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఎడిటింగ్ తప్ప మిగతాది కాదంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద సిప్ అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. అది సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కారు అంశం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. సీజ్ ద కార్ అనేటటువంటి అంశం సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎందుకు సీజ్ చేశారు పోలీసులు, సీజ్ చేయడానికి గల కారణం ఏంది, వాళ్ళ డ్రైవర్ని విచారణ చేస్తే వాళ్ళ డ్రైవర్ ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, వాళ్ళ డ్రైవర్ని అసలు ఏమని ప్రశ్నించారనేది కొంత మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అంశం పైన మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. కార్తిక్ గారు, మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్లాక్ కలర్ కారు సీజ్ చేశారు పోలీసులు. సీజ్ చేయడానికి గల కారణం ఏంది, వాళ్ళ సెక్యూరిటీని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేశారనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. అలాగే డ్రైవర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, పోలీసులు డ్రైవర్ని కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. సో విచారణ అయిపోయినటువంటి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి కారును మొత్తానికి తీసుకున్నటువంటి పరిస్థితి, సీజ్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది, సో సింగయ్య చనిపోవడానికి గల కారణం ఏంది, జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోలేదంటూ కూడా ఓవైపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇటు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏమో లేదు చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నామంటూ కూడా పోలీసులు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కారు కిందనే పడారంటూ కూడా చాలా క్లియర్ గా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి కారుని సీజ్ చేయడానికి గల కారణం ఏంది కార్తిక్ గారు? ఎస్, మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ కార్ నెంబర్ 2349 ఈ కార్ని నిన్న ఈవినింగ్ పోలీసులు సీజ్ చేశారు. దానికి గల కారణం ఏంటంటే, అంతకుముందే ఆ కారు డ్రైవర్ రమణారెడ్డి ఈ కేసులో A1గా ఉన్నటువంటి వ్యక్తి, అతను విచారించారు. అతను ఒప్పుకున్నాడు, ఎస్ మా కారు కిందే సింగయ్య పడ్డాడు, ఆ రోజు నేను గమనించాను, జగన్మోహన్ రెడ్డి గారు కారు పోనీయమని ఆదేశాలు ఇవ్వడంతో నేను కారు ముందుకు పోనిచ్చాను అని చెప్పేసి అతను ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది. అతను ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆ కారుని పూర్తి స్థాయిలో సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. కేవలం వీడియో ఆధారంగా కాదు, రమణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా, రమణారెడ్డి చెప్పినటువంటి మాటల కారణంగా ఆ కారుని ఈవినింగ్ పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ క్లియర్ కట్గా చూడాల్సిన విషయం ఏంటంటే, తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన రెంటపాలెం గ్రామానికి గత సంవత్సర కాలంలో అంటే 2024 జూన్ 9న చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి యొక్క కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ ప్రోగ్రాం కోసం పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. కానీ అది పరామర్శ ప్రోగ్రాంలో కాకుండా ఒక రోడ్ షో ప్రోగ్రాంలా, ఒక ర్యాలీ ప్రోగ్రాంలా, ఒక పబ్లిక్ మీటింగ్ ప్రోగ్రాంలా జరిగింది. నిజానికి పోలీసులు కేవలం 11 కార్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి కన్వాయ్లో, ఆ 11 కార్లకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అదనంగా 3 కార్లు తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అంటే మొత్తం 14 కార్లు మాత్రమే తీసుకెళ్ళాలి. 100 మంది జనాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు వెళుతున్న రెంటపాలెం గ్రామం ఏదైతే ఉందో అది ఒక కుగ్రామం, ఒక పల్లెటూరు. అక్కడ చిన్న రోడ్డు మాత్రమే ఉంటాయి. అక్కడ పబ్లిక్ మీటింగ్ నిర్వహించుకోవడానికి, రోడ్ షో నిర్వహించుకోవడానికి అవకాశం ఉండదు. అక్కడ ఎక్కువ మంది జనాలు కనుక గ్యాదర్ అయితే
తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంటుంది, తోపులాట జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు. కానీ నిబంధనలు అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆశాంతం కూడా ఒక రోడ్ షో ప్రోగ్రామ్ లాగా జరిగింది. అంటే పరామర్శక ప్రోగ్రాం కాస్త ఒక ర్యాలీ రోడ్ షోగా మారిపోయింది. వేలాది మంది కార్యకర్తలు సమీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి 50 వెహికల్స్ బయలుదేరాయి. అప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట తోపులాట కారణంగానే సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయాడు. మరి వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏఐ వచ్చిన తర్వాత ఈ విధంగా ఎడిటింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు, క్లియర్ కట్ గా విజువల్లో కనబడుతుందంటూ వైసీపీ నేతలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఆ పాయింట్ కూడా చెప్పాలి. నిజానికి వైసీపీ చెప్తున్న వాదన ఏంటంటే ఆ రోజు ఈ సింగయ్య మరణం జరిగిన రోజు ఆ రోజు పల్నాడు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వెహికల్ కాదు, ఒక ప్రైవేటు వెహికల్ ఢీ కొట్టడం వల్ల సింగయ్య చనిపోయారు అని చెప్పేసి ఆ రోజు ఆ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు వైసీపీలో ఆ పాయింటే పట్టుకుంటున్నారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి దర్యాప్తు మేరకే ఆ మాట చెప్పాము. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్, డ్రోన్ విజువల్స్, అక్కడ మొబైల్ కెమెరాలు ఇవన్నీ పరిశీలించినప్పుడు మాకు ఈ విజువల్ దొరికింది. ఇప్పుడు రమణారెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఏఆర్ కానిస్టేబుల్, అతను చాలా క్లియర్గా జరిగిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఒకటి విజువల్ ఎవిడెన్స్, రెండోది డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు. ఇంకా వైసీపీ పాత వాదన్నే చేయటం వల్ల ఫలితం లేదు. నిజానికి వైసీపీ ఒక వాదనని క్రియేట్ చేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక వెహికల్ ఒక మనిషి చనిపోయాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా ఉంటుందని ఒక వార్తను సర్క్యులేట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద కాదు, ఒక వేరే వెహికల్ కింద పడి సింగయ్య మరణించాడు అని చెప్పేసి స్వయంగా ఆ వెహికల్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి మా వెహికల్ కిందే పడి చనిపోయాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరి పోలీసు సాధ్యంగా ఏం భావిస్తారు, ఒక వ్యక్తి వచ్చి ఒప్పుకున్నాడంటే నిజంగానే ఇదే వెహికల్ కింద పడి సింగయ్య చనిపోయి ఉండొచ్చు అనుకున్నారు. పోలీసులు అదే భావించారు. ఆ వ్యక్తి ఒప్పుకోవటం ఫలితంగా ఆ రోజు అదే విషయాన్ని పోలీసులు చెప్పారు, ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇప్పటికైతే ఈ విషయం తెలుసు అని. కానీ తర్వాత దర్యాప్తులో చేరింది ఏంటంటే వైసీపీ కావాలనే ఒక వెహికల్ని పంపించి ఇదే వెహికల్ కింద సింగయ్య పడ్డాడని చెప్పించింది. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డ విషయం జనం దృష్టికి వెళ్ళకూడదని, మీడియా దృష్టికి వెళ్ళకూడదని, జనాలకు తెలవకుండా కేసును క్లోజ్ చేయాలని ట్రై చేశారు. కానీ కేవలం సీసీ కెమెరా ఫుటేజ్ దొరకటం వల్ల, ఆ విజువల్ దొరకటం వల్ల వైసీపీ అడ్డంగా బుక్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేశారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. అంటే సెక్యూరిటీ వైఫల్యం ఏమైనా ఉండొచ్చా, సెక్యూరిటీ లోపం ఏమైనా ఉండొచ్చా అక్కడ? ఎస్, సెక్యూరిటీని ఇప్పటికే విచారించారు. ప్రధానంగా A1గా ఉన్నటువంటి రమణారెడ్డి కారు డ్రైవర్ అవుతున్నా అతను విచారించారు. అతన్ని పోలీసులు చాలా క్లియర్గా అడిగారు, ఆ వ్యక్తి పడ్డట్టు మీకు తెలుసా లేదా, ఆ వ్యక్తి పడ్డప్పుడు మీరు కారు ఎందుకు ఆపలేదు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుంది కదా, ఆ టీం ఎందుకు అతనికి వైద్యం అందించలేదు, మీ కాన్వాయ్లో వెహికల్లో అతను ఎందుకు హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీకు ఏం ఆదేశాలు ఇచ్చారు. సహజంగా తిరుపతి ఏ కారు డ్రైవర్ అయినా అతను ఓనర్ ఆదేశాల మేరకే నడుచుకుంటాడు, సొంత డెసిషన్ తీసుకోడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఆ డ్రైవర్ కారుని ముందుకు పోనిచ్చాను అని చెప్పేసి రమణారెడ్డి ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు జారీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వెహికల్ సింగయ్యని ఎక్కించుకుని హాస్పిటల్కి పంపించే పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయలేదు కాబట్టి ఆ కాన్వాయ్లో చాలామంది చూసినప్పటికీ కూడా నోరు మెదపకుండా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత ఈ చావుకు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారా? ఖచ్చితంగా ఇక్కడ 3 విషయాలు చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తున్నాయి. ఒకటి, నిబంధనలు అతిక్రమించి పోలీస్ పర్మిషన్ తీసుకుంది పరామర్శ ప్రోగ్రాం కోసం, కానీ ఇక్కడ జరిగింది ఒక రోడ్ షో, ఒక ర్యాలీ, ఒక బల ప్రదర్శన. ఇక్కడ నిబంధనలు అతిక్రమించి వేలాది మందిని సమీకరించారు, 50 పైగా కాళ్ళతోటి ర్యాలీ చేశారు. ఇక్కడ ఫస్ట్ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి తప్పు. రెండో తప్పు, ఆ ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించలేదు. తను కారు దిగకపోయినా పర్లేదు, కానీ తన మెడికల్ టీంకి, తనతో పాటు తన కాన్వాయ్లో ఉండేటువంటి మెడికల్ టీంకి దిగి అతనికి వైద్యం చేయండి అని ఆదేశాలు జారీ చేసిన, తన కాన్వాయ్లో ఒక వెహికల్ని కేటాయించేసి ఇతను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆదేశించిన ఆ సింగయ్య బతుకుండేవాడు. నిజానికి చాలా క్లియర్గా విజువల్ నువ్వు కూడా చూడు తిరుపతి, అతని తల మీదకి కానీ అతని మెడ మీదకి కానీ కారు టైర్ ఎక్కలేదు. అది నిజానికి అప్పటికప్పుడు స్పాట్ డెడ్ జరగలేదు, నుజ్జు కాలేదు. కేవలం వెనక టైరు భాగం అతన్ని లాక్కొని వెళ్ళటం ఫలితంగా అతను భూమికి
గట్టిగా లాక్కపోవడం ఫలితంగా 50 ఏళ్ళు వృద్ధుడు కావటం ఫలితంగా అతను పక్కటెమ్మికి తిరిగి అవి ఊపిరితిత్తుల్లో గుచ్చుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోయాడు అనేటువంటిది ఇప్పటికి వస్తున్నటువంటి వార్త. ఇదే నిజమై ఉంటే స్పాట్ డెడ్ కాదు కాబట్టి ఇమీడియట్గా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ టీంలో డాక్టర్స్ కనుక కారు దిగి అతనికి వైద్యం చేసి ఇమీడియట్గా అతను హాస్పిటల్కి కనుక పంపించి ఉండుంటే అతను బతుకుండేవాడు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే అతను చనిపోయాడు అనేటువంటిది ఇప్పటివరకు బయట వస్తున్నటువంటి విషయం. కాబట్టి 1 నిబంధన అతిక్రమించడం, 2 ప్రమాదం జరిగినప్పుడు చేసినటువంటి నిర్లక్ష్యం, 3 బాధ్యత లేకుండా ప్రవర్తించడం, ఈ 3 కారణాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు పేరు చూపిస్తున్నాయి. వాస్తవానికి యాక్సిడెంట్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదు, కారు డ్రైవరుకే సంబంధం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో గెస్ట్గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉండదు. కానీ బాధ్యత తీసుకోకపోవటం మాత్రం ప్రజల్లో విస్మయానికి గురి చేస్తూ ఉంది, ప్రజల్ని ఆలోచింపజేస్తూ ఉంది. నిబంధనలు అతిక్రమించారు. ఆ కారు కూడా అది గవర్నమెంట్ కారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ కారా? ఎస్, నిజానికి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వమే వెహికల్ సప్లై చేస్తుంది. అతను జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం ఒక వెహికల్ ఇచ్చింది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చింది. కానీ ఆ వెహికల్ వాడటానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ కారు తీసుకున్నారు. ఆ కారుని జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్నాళ్ళుగా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత కారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి కారుని ఆయన వాడట్లేదు. కేవలం డ్రైవర్ మాత్రమే, ప్రభుత్వం కేటాయించిన డ్రైవరు. ఆ డ్రైవర్ కూడా ఇప్పుడు కొత్తగా కేటాయించిన వ్యక్తి ఏం కాదు. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి, అంటే దాదాపుగా తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆ టైం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన డ్రైవర్ 11 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే పనిచేస్తున్నటువంటి అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా అయినప్పటి నుంచి ఇదే డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు అనేటువంటిది. అంటే గత 11 సంవత్సరాలుగా ఈ డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారు. ఇతని పేరు రమణారెడ్డి. ఇతను చాలా క్లియర్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు వైసీపీ నాయకులు ఇక వేరే వాదన చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు అన్నట్టు విజువల్ ఇది ఏఐ కావచ్చు, ఇది డీప్ ఫేక్ వీడియో కావచ్చు, ఇది కావాలని క్రియేట్ చేసి ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు, అవును ప్రమాదం జరిగింది, మా కారు కింద సింగయ్య పడ్డాడు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కారుని ముందుకెళ్ళమన్నారు. మరి ఏం జగన్మోహన్ రెడ్డి గారికి కాదని కారును ఆపి ఆ వ్యక్తికి వైద్యం చేపించేటువంటి పరిస్థితి లేదు కదా. అలాంటి విషయాన్ని అతను పోలీసులకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఎనీవే, అతను డ్రైవర్ చెప్పిన సమాచారం బయటకు వస్తున్నటువంటి వార్తలే నిజమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ముందుగా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు A2గా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఈ అంశం పైన పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే కారు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి నేపథ్యంలో వైపు డ్రైవర్ని విచారణ చేశారు, సెక్యూరిటీని విచారణ చేశారు. ఎస్, చెప్పండి కార్తిక్ గారు. ఈ కారు వైసీపీ పార్టీ పేరు మీద ఉంది. దీనికి రిప్రజెంటెడ్ బై, వాస్తవానికి ఒక ఆఫీస్ పేరుతో కారు ఉన్నప్పుడు దానికి ఎవరో ఒకరిని బాధ్యులను చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు రిప్రజెంట్గా ఉన్నారు. ఇది పార్టీ పేరుతో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్నాళ్ళుగా ఇదే కారుని వాడుతూ ఉన్నారు. ఓకే, యా, థ్యాంక్ యూ. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కొంత బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ తీసుకోనటువంటి దాఖలాలు కూడా మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు A2గా ఉన్నటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారి కారు ఇప్పుడు సీజ్ చేసినటువంటి పరిస్థితి పోలీసులు. సో మరి ఎట్లా ముందుకు పోతారు, ఏ విధంగా ముందుకు పోతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.